రామ్ చరణ్ హీరోగా 'శంకర్' దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. అంచనాలకి అనుగుణంగా 'శంకర్' ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. 'త్రిబుల్ ఆర్' సినిమాతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో 'గేమ్ చేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే 'భారతీయుడు 2' వైఫల్యం తర్వాత 'శంకర్' సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో వింటేజ్ శంకర్‌ని చూస్తారని ఇప్పటికే రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ పాటలు సినిమాపై అంచనాలను మరింత చేకూర్చాయని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా 'గేమ్ చేంజర్' మూవీ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఇంతవరకు టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చేయడం విశేషం. ఇప్పటివరకు కేవలం పక్క రాష్ట్రాల్లో ఈవెంట్స్‌కి పరిమితమైన టాలీవుడ్‌ను 'గేమ్ చేంజర్' సినిమా మరో మెట్టు పైకి ఎక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో 'గేమ్ చేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనలో రామ్ చరణ్, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్, రాజేష్ కల్లెపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఓవర్సీస్‌లోని ప్రేక్షకులు ముందుగా సినిమాను చూస్తారు. అందుకే ఇక్కడి నుంచే ప్రమోషన్స్‌ని మొదలుపెడుతున్నాం. మా 'గేమ్ చేంజర్' సినిమాకి మీ ఆశీస్సులు కావాలి. దిల్ రాజు, శిరీష్ గార్లకి కృతజ్ఞతలు. ఇంత పెద్ద ప్రీ రిలీజ్ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించిన రాజేష్ కల్లెపల్లికి అండ్ టీమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ 'గేమ్ చేంజర్' టైటిల్ పెట్టినప్పుడే సరికొత్తగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా డల్లాస్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. ఇంత భారీగా ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఇక్కడ నిర్వహించడం ఇదే తొలిసారి. టైటిల్‌కి తగ్గట్టు ఈవెంట్‌ని ఘనంగా చేయాలని ఇక్కడ చేశాం. దీనికి రాజేష్ కల్లెపల్లి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల కానుంది అని తెలిపారు. ఇక 'త్రిబుల్ ఆర్'లో రామ్ చరణ్‌తో పాటు నటించిన ఎన్టీఆర్, సోలో హీరోగా చేసిన 'దేవర'తో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ నుంచి కూడా అదే రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా 'గేమ్ చేంజర్'తో పాన్ ఇండియా స్టార్‌గా సెలెక్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆర్సీ 16 షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మరీ 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.